సో ఇప్పటికే జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ అది R22 అయినా R18 అయినా R16 అయినా R15 అయినా రిలీజ్ కావాల్సి ఉంది. దానికి కారణం ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది అని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ ఛానల్ కాదు, వేరే దాంట్లో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అసలు నిన్న సండే రోజునే ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ కావాల్సి ఉంది. సండేనో సాటర్డేనో అసలు ఈ పాటికి. అయితే దానికి వచ్చేసరికి ఇప్పుడు రిజల్ట్స్ డిలే చేయటం అయితే జరిగింది. రిజల్ట్స్ ఎన్ని రోజులు డిలే అవుతుంది, రిజల్ట్స్ ఎందుకు డిలే అవుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఉంటుంది, అసలు పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందా? సో దీని గురించి అయితే ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇందులో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అండి, ఇక రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సి ఉంది. అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఆన్లైన్లో ఏదైతే ఉన్నదో ఆ పేపర్ వాల్యుయేషను ఈ ఆఫ్లైన్ కన్నా వెనకే కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ 2122 ఆర్సీఆర్వి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, అలాగే 4th ఇయర్ 41 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, ఇవి స్టార్ట్ అయినాయి కాబట్టి వాటికి ఆఫ్లైన్లో జరుగుతున్నాయి, ఆన్లైన్లో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వాటికి ఈ స్కానింగ్ ఏదైతే ఉంటుందో బుక్లెట్ స్కానింగ్ అవి ఆన్లైన్ కోసం జరుగుతూ ఉన్నదనమాట. సో దాని గురించి ఇప్పుడు ఈ మార్క్స్ ఎంట్రీ అనేది కొంచెం డిలే అవ్వడం అయితే జరిగిందనమాట. అయితే నాకు తెలిసి ఈ 25th వరకు కూడా ఈ ప్రక్రియ అయితే జరుగుతూనే ఉంటుంది. సో ఇక మరి పేపర్ వాల్యుయేషన్ జేఎన్టీహెచ్ 3132 బీటెక్ది కంప్లీట్ అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయిందనే చెప్తాను నేను. ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ కాలేదు. సో దాని గురించే ఈ డిలే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఈ ఆర్సీఆర్వి వాటికి వీటన్నిటికి కూడా ఈ జరుగుతాయి కాబట్టి సో వాటి పనుల మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. సో మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి అందరూ కూడా మార్చి ఫస్ట్ వీక్ అంటున్నారు, కానీ ఈ మంత్ ఎండింగ్కి అంటే 28th లోపు వచ్చేస్తాయి కంపల్సరిగా. సో అప్పటిదాకా అయితే వెళ్ళవండి. ఎందుకంటే జస్ట్ మిగిలిందల్లా మార్క్స్ మ్యాపింగ్ ఆన్లైన్ అంటే ఆటోమేటిక్గా అక్కడ అందులోకి డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఆఫ్లైన్లో జరిగిన పేపర్ వాల్యుయేషన్ మార్క్స్ షీట్లో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా కాకుండా మీకు సిబిటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఈ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ మ్యాప్ చేస్తే సరిపోతుంది అనమాట. రిజల్ట్స్ అయితే అప్పటికి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ కానీ దేనికైనా సంబంధించిన కానివ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.